రే పొద్దు పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఎక్కడికి వెళ్తే నీకు ఎందుకే? అవునులే, పొద్దున్న లేచి ఊరి మీద గాలికి తిరగడమే కదా నీ పని. నువ్వు ఇంట్లో ఉండి తినడం తప్ప నీకు ఇంకేం పనిలే. నువ్వు ఎక్కడికి వెళ్తే నాకెందుకు, ఎలా పోతే నాకెందుకు, పో. ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? హాఫ్ అన్ అవర్ బ్యాక్ వరకు ఆన్లైన్లోనే ఉన్నాడు కదా, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? అసలు వీడికి నా టెన్షన్ ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. ఏమైనా అంటే అన్నీ నీకు చెప్పి చెయ్యాలా అని అడుగుతాడు. ఇంకా పడుకోలేదేంటి? నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నావు. నీకోసం నేనెందుకు చూస్తాను? అంత సీన్ లేదులే. బయట ఏదో చప్పుడు అయినట్టుంది, తమ్ముడు కూడా ఇంకా రాలేదు కదా, నా అమ్మ చూడమని పంపిస్తాను వచ్చాను. అయినా నీకు 11 దాటితే తప్ప ఇల్లు గుర్తురాదేంట్రా? నీకు నచ్చినప్పుడు రావడానికి వెళ్ళడానికి ఇదేమన్నా సత్రం అనుకున్నావా? సర్లే కోపడుకో. ఇందుకు తిన్నావా లేదా? నేను తింటే నీకెందుకు, తినకపోతే నీకెందుకు? నా ఫోన్ కాసేపు స్విచ్ ఆఫ్ అయ్యేసరికి నువ్వు ఎంత టెన్షన్ పడిపోవాలా? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే నా కోసం వెయిట్ చేస్తున్నావని. మళ్ళీ కవరింగ్లో ఒకటి. మరి ఆ మాత్రం టెన్షన్ ఉండదా? రేపటి నుంచి నువ్వు ఏమైపోయినా ఎక్కడికి వెళ్ళా నాకు అనవసరం. అయినా నీలాంటి వాడి కోసం టెన్షన్ పడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. నా గురించి నువ్వు కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారక్క? పట్టు. ప్రేమని అందరూ ఒకేలా వ్యక్తపరచరు. కొందరు మాటల్లో చెబుతారు, మరి కొందరు చిన్న చిన్న చేతల్లో చూపిస్తారు. బయటకెప్పుడు కొట్లాడుకుంటారు గాని మనసులో మాత్రం ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ బ్రదర్ అండ్ సిస్టర్ లవ్.